తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. సిరి సంపదలకు ఆదిదేవత ఆ మహాలక్ష్మి. అజ్ఞానపు చీకట్లను పాలద్రోలి జ్ఞాన జ్యోతులను వెలిగించే చదువుల తల్లి సరస్వతి. సాధారణంగా ఈ ఇద్దరు దేవతలు వేర్వేరు ఆలయాలను కొలువై ఉంటారు. కానీ మన కడప జిల్లా జమ్మలమడుగులో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. శాస్త్ర వాస్తు నియమాల కలబోతగా ఆధునిక సాంకేతికతకు భక్తిని జోడించి నిర్మించిన ఒక అద్భుత ఆలయం ఇప్పుడు భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అయోధ్య రామ మందిరంలో సూర్యకిరణాలు రాముడిని తాకినట్టే ఇక్కడ కూడా ప్రతిరోజు భానుడి కిరణాలు అమ్మవారిని అభిషేకిస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడి విగ్రహాల కళ్ళను 3D టెక్నాలజీ తరహాలో రూపొందించడంతో మీరు గర్భాలయంలో ఎటువైపు నిలబడి చూసినా అమ్మవారు నేరుగా మిమ్మల్నే చూస్తున్నట్లు అనిపించడం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. మా ప్రాంత ప్రజలకు సిరి సంపదలతో పాటు జ్ఞానం కూడా అందాలనే సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించామని, ముఖ్యంగా పిల్లల అక్షరాభ్యాసం కోసం మన జిల్లా వాసులు బాసరా వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ చదువుల తల్లి ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిపై, అలాగే 9 నెలలకు ఒకసారి సరస్వతీదేవి అమ్మవారిపై సూర్యకిరణాలు తగిలేలా వాస్తు నిర్మాణం చేయడం మా జన్మ సుకృతమని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే ఆలయ గోడలకు అమర్చిన గాజు పలకల్లో అమ్మవారిని చూస్తే అనంతుడైన ఆ దేవి అనంత రూపాలు భక్తులకు సాక్షాత్కరిస్తాయి. ఫిబ్రవరి 13వ తేదీ ముహూర్త బలం చూసుకొని యంత్ర విగ్రహ ప్రతిష్టలో ఈ ఆలయ ప్రస్థానం మొదలైంది. ఆధ్యాత్మికతకు విజ్ఞానాన్ని జోడించిన ఈ క్షేత్రం రాబోయే రోజుల్లో రాయలసీమలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారనుండడంలో సందేహం లేదు. చూశారుగా, సంపద ఇచ్చే లక్ష్మి, చదువునిచ్చే సరస్వతి, ఈ ఇద్దరు తల్లులు దీవెనలు ఒకే చోట లభించడం జమ్మలమడుగు ప్రజల అదృష్టం. మీరు కూడా ఈ అద్భుత క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటే జమ్మలమడుగు నుండి గండికోటకు వెళ్లే మార్గంలో తప్పక సందర్శించండి. ఆ తల్లుల ఆశీస్సులు పొందండి. గణపతి మహాగణపతి, శివుడు పార్వతి, విష్ణువు లక్ష్మీదేవి, సరస్వతిదేవి లక్ష్మీదేవి. 5 విగ్రహాలు, పంచ విగ్రహాలు ఉంటాయి. దాని పంచప్రాణాలు అంటే 5 విగ్రహాలతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఆ విగ్రహాలు లేని ఈ దేవాలయం ముందు పోలేదు. అందుకని పంచప్రాణాలు, మనిషికి ఏ విధంగా పంచప్రాణాలు ఉన్నాయో ఈ దేవాలయానికి అదే. బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీస్, ఇవి పంచప్రాణాలకు సంబంధించినవి. సైంటిఫిక్ గా క్యాల్కులేట్ చేసి 5 విగ్రహాలు, 4 స్తంభాల మీద ఆధారపడుతుంది. మనిషికి ఏ విధంగా కాళ్ళు చేతులు ఉంటాయో ఆ విధంగానే 4 స్తంభాల మీద ఈ దేవాలయం అంతా నిర్మించబడింది. దీంట్లో కూడా సైంటిఫిక్ గా 8 మూలలు, 8 దిక్కులు, 4 మూలలు, 4 దక్షిణం, ఉత్తరం, ఇలా 8 దిక్కులు. ఇప్పుడు మనం ఉపయోగించే 8 దిక్కులు దేవాలయం యొక్క పిల్లర్స్ లో చూపించబడి 1, 2, 3, 4, 5, 6, 7 రాళ్లతో నిర్మించబడింది. వారానికి రోజులు 7. అట్లా 4 స్తంభాలు కలిపితే 28 రాళ్ళు ఉంటాయి. అది తెలుగు నెలల ప్రకారం 27 రోజులు. అట్లా పైన 8 రాళ్ళు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఒక పిల్లర్ కలిపితే 15 రోజులు వస్తాయి. 2 పిల్లర్లు కలిపితే 1 నెల. 4 కలిపితే 4 వర్షాకాలము, ఎండాకాలము,
అది పూలు పూస్తాయి చూడు ఆకురాలు కాలు 4 కాలాలకు సంబంధించిన 4 మెట్లు ఉన్నాయి. 3 లోకాలకు తర్వాత 3 పైన ఉన్నాయి 3 లోకాలకు సంబంధించి. ఈ 3 స్టెప్పులు ఆ 3 స్టెప్పులు దాటుకొని పోతే స్వర్గలోకం. విగ్రహం యొక్క ప్రత్యేకతలు. వెంకటేశ్వర స్వామి 8 అడుగులు ఉన్నాడు. ఈ విగ్రహం కూడా కరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని కొలుసుకొని 8 అడుగుల విగ్రహం పెట్టేసి 8 feet ఉంటుంది. లక్ష్మీదేవికి 3D ఐస్ ఉన్నాయి చూడు. ఎక్కడి నుంచి చూసినా నిన్నే చూసినట్టు ఉంటుంది. ఈ మూలకు పోయి చూడు నిన్నే చూస్తుంది, ఆ మూలకు పోయి చూడు నిన్నే చూస్తుంది, మధ్యలో నుంచి చూడు నిన్నే చూస్తుంది. అది ప్రత్యేకత ఆమె దృష్టి. ఈ లక్ష్మీదేవి ఆశీర్వాద లక్ష్మి. తర్వాత కంకి ఉంది చూడు, అది ధాన్య లక్ష్మి. అటుపక్క గృహం ఉంది, గృహలక్ష్మి. ఇక్కడ ధనలక్ష్మి. 4 చేతులు. దీంట్లో ప్రత్యేకత ఏమంటే డైరెక్ట్ గా సూర్యకిరణాలు పొద్దున 9 గంటల నుంచి అయోధ్యలో సూర్యరశ్మి సంవత్సరానికి ఒక మారు లెన్సెస్ ఉపయోగించి రాముడి మీద పడేటట్టు చేసినారు. ఇక్కడ నేను కొలతలు కొలిసి అదే పనిగా పైన సూర్యరశ్మి తీసుకొని దేవత మీద పడేటట్టు చేసి తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి లెఫ్ట్ హ్యాండ్ తో ఆశీర్వాదం ఇస్తుంది. 3rd మళ్ళా రైట్ హ్యాండ్, 4th మళ్ళా లెఫ్ట్ హ్యాండ్. అట్లా 2 చేతల ఆశీర్వాదం ఇచ్చే తల్లి ఈమె ఒకటే భూమి మీద. కొలిసిన వారికి కొలిసినంత పుణ్యం అని 2 చేతల ఆశీర్వాదం ఇచ్చే తల్లి. ఇన్ఫినిటీ నంబర్ అది ఎంచుకోలేరు. ఒకవేళ ఎవరైనా ఎంచగలిగితే స్వర్గానికి పోయినట్టే. ఇంకొక ప్రత్యేకత ఏమంటే లక్ష్మీదేవి ముఖం మీద లైట్ పడినప్పుడు, సూర్యుడు ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి కెమెరాలు ఆమెను క్యాచ్ చేయలేవు. ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఏ దేవాలయంలో లేనట్టు వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకుంటే వాళ్ళ జ్ఞాపకార్థం అంతే. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ఈ హాస్పిటల్ ఇక్కడ ఉంది, ఈ మలిగ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ సొమ్ము తయారైంది అడ్వర్టైజ్మెంట్ కూడా పెట్టుకునేదానికి నేను అరేంజ్ చేసి ఇక్కడ నుంచి దానికి దేవాలయం వాళ్ళు మినిమం ఇంత డబ్బు పెట్టి అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. స్థిరంగా ఉండేటట్టు ఈ కూడా ఈ రాయితో నేను కంప్లీట్ రాయితో నేను పెంచింది 3 అడుగులు వేయడానికి. సో బాంబులను కూడా దుర్వేది అలాంటి ప్లేస్ జ్ఞాపకార్థం పెట్టేసి ఆ కూడా ఈ కూడా వెయిట్ క్యారెక్టర్ అనుక ఇదే స్వామి ఇదే మనకి దేవాలయం క్యారెక్టర్ ఉంది కదా. ఇది మనసు నడిచేది. ఈ క్యారెక్టర్ చుట్టూ అడ్వర్టైజ్మెంట్ గాని జ్ఞాపకార్థం గాని వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళ ఫాదర్ మదర్ ఫోటో గాని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేవ సాధనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. కడప జిల్లా జమ్మలమడుగు మండలము గండికోట దారిలో గూడెం చెరువు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఒంటిమీర దగ్గర నిర్మించినటువంటి నూతన దేవాలయము లక్ష్మీ సరస్వతి దేవాలయము. ఎవరో అందరూ కూడా ప్రయాసపడి అక్షరాభ్యాసానికి బాసరావటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లకుండా అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి వీలుగా మన గండికోట కొటాలపల్లి వాస్తవులైనటువంటి
డాక్టర్ మూలింటి వెంకట సుబ్బయ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం విశేషం ఏమిటంటే ఉదయం 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషముల లోపల ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు అమ్మవారిని తగలడము, ఆ సూర్యకిరణాలు పడినప్పుడు అమ్మవారి యొక్క కన్ను 3D కన్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆ యొక్క దృశ్యాన్ని చిత్రీకరించలేరు. అట్లాగే మనం కొల్హాపురం అమ్మవారి మహాలక్ష్మి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే అమ్మవారి లక్ష్మీదేవిని కూడా అందరం కూడా దర్శనం చూసుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థము డాక్టర్ మూలింటి వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించారు. నా పేరు అసుండి హనుమాన్ శాస్త్రి. ఈ దేవాలయాన్ని ప్రతిష్ట గావించినటువంటి అర్చకులను, అలాగే ఆలయ ప్రధాన అర్చకులుగా కూడా సేవ చేస్తూ ఉన్నాను. ఎంతో దూరం వెళ్లకుండా ఇక్కడే చాలా ధనంతో కూడినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని మూలింటి వెంకట సుబ్బయ్య గారు నిర్మించారు. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాక ఈ దేవాలయం అంతా కూడా ఒక ఉత్తరోత్తర కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా కూడా ఈ దేవాలయంతో కూడా విరాజిల్లుతూ ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీమతు విశ్వాంశనామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశిలు శుక్రవారము సరస్వతి నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రము మూలా నక్షత్రం రోజున ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాము. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. ఎక్కడో బాసరకు వెళ్లకుండా ఇక్కడే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారు లక్ష్మీదేవి కొల్హాపురం కూడా వెళ్లకుండా ఇక్కడే అమ్మవారు లక్ష్మీదేవిని కూడా ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి దేవాలయము మన కడప జిల్లాలో ఎక్కడా కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి లక్ష్మీ సరస్వతి గణపతి అందరిని కూడా దర్శించి స్వామివారి అమ్మవారి అనుగ్రహం కావాల్సిందిగా అందరికీ కూడా కోరుచున్నాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి హైదరాబాద్ లో రిటైర్డ్ అయినాను. హైదరాబాద్ లోనే సెటిల్ అయినాను. నేను కుగ్రామమైన గండికోట కొట్టాలపల్లెలో జన్మించినాను. అక్కడ నుంచి అనాథాశ్రయంలో తల్లిదండ్రులు చనిపోతే అనాథాశ్రయంలో పెరిగి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి తర్వాత ఉస్మానియాలో ఎండీ చేసి ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఈ ఆలోచన తట్టింది. మా అమ్మ పేరిట నా భార్య పేరిట లక్ష్మీ ఆలయము నిర్మించాలనుకున్నాను. ఈ లక్ష్మీ ఆలయంలో ఒక్క లక్ష్మీదేవిని పెట్టకుండా సరస్వతి లక్ష్మి ఇద్దరిని పెట్టాల్సి వచ్చింది. తెలివి ఉంటేనే ధనం వస్తుంది అనే ఆలోచనతో పెట్టాను. అట్నే ధనం ఎంత ఉన్నా కానీ తెలివి లేనిది వేస్ట్ అని అట్లా ఆలోచనలో వాళ్ళిద్దరూ ఉంటేనే మనము బాగుపడతాము, మన జీవితం సుఖపడుతుంది అనే ఉద్దేశంతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయంలో అక్షరాభ్యాసము చేసుకుంటే సరస్వతి దేవుని కొలిసి మీరు బాసరా అక్కడ పోని అవసరం లేదు. ఈ జమ్మలమడుగు టౌన్ లోనే జమ్మలమడుగు సమీపంలోనే మీరు సరస్వతి దేవిని కొలవచ్చు. సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అట్నే లక్ష్మీదేవిని కొలిసేదానికి బాంబే పోతారు, అక్కడే పెద్ద ఆలయం ఉంది. దానికన్నా పెద్ద ఆలయము, దానికన్నా పెద్ద విగ్రహము, దానికన్నా ఇంకా సైంటిఫిక్ గా ఈ దేవాలయం నేను నిర్మించిన. సో మీరు బాంబే పోయి దర్శనం చేసుకొని అవసరం లేదు. జమ్మలమడుగు టౌన్ కు సమీపంలోనే గుడిమి చెరువు దగ్గర ఉండే ఈ దేవాలయంలోనే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమంటే కరెక్ట్ గా 9 నుంచి 9:10 నిమిషాల వరకు లక్ష్మీదేవి మీద డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాయి. అటనే 10 నుంచి 10:30 వరకు పుస్తకం మీద ధనలక్ష్మి చేయి మీద ఆశీర్వాదం పడుతుంది. ఆ టైంలో మీరు పూజ చేసి ఆ టైంలో మీరు దర్శనం చేసుకుంటే మీ జీవితం ధన్యం అవుతుందని నేను ఆ టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ పెట్టినాను. మోడీ గారు సంవత్సరానికి ఒకరోజు ఆర్టిఫిషియల్ లైట్ శ్రీరాముడి మీద పడేటట్టు అయోధ్యలో నిర్మించినారు. కానీ మీ జమ్మలమడుగులోనే ఉండే ఈ డాక్టర్ సుబ్బయ్య అల్ప ఉద్యోగి, ఈయన తన యొక్క తెలివి ఉపయోగించి ప్రతిరోజు లక్ష్మీదేవి మీద ముఖం మీద పడేటట్టు, ప్రతిరోజు సరస్వతి దేవి మీద పడేటట్టు నేను ఎంతో కష్టపడి ఆ టెక్నాలజీ ఉపయోగించిన. అటనే అష్టలక్ష్మి దేవాలయం లోపలికి వచ్చి చూస్తే 8 మంది లక్ష్మిలు కనిపిస్తారు. ఆ తర్వాత అనంత లక్ష్మి అని ఇంకా మీరు ఇన్ఫినిటీ ఎన్నైనా లక్ష్మీదేవులను ఎంచేదానికి సాధ్యం కాకుండా పెట్టించినాను. ఇంకా
ఈ లక్ష్మీదేవి 8 అడుగులు ఎత్తుంది. వెంకటేశ్వర స్వామి ఎన్ని అడుగులు ఎత్తున్నాడో అన్ని అడుగులు ఎత్తుంది. పూర్తి పాలరాయితో తయారు చేయబడింది. ఈ లక్ష్మీదేవి నీవు ఏ మూల నుంచి చూసినా కానీ నిన్నే చూస్తూ ఉంటుంది. సో నేను మూల నుంచి చూసినానే లక్ష్మీదేవి ఆశీర్వాదం వస్తుందో లేదో అని భయపడని అవసరం లేదు. మీరు ఏ మూల నుంచి అయినా చూడండి, ఆమె మిమ్మల్ని చూస్తూ మీకు ఆశీర్వాదం ఇస్తుంది. కష్టపడండి, చదవండి, లక్ష్మీదేవిని కొలవండి, డబ్బు తెచ్చుకోండి. అటనే లక్ష్మి ఉన్నవారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ దేవాలయంలో మా అమ్మ మా భార్య జ్ఞాపకార్థము నిర్మించబడింది. అట్నే మీ జ్ఞాపకార్థము మీరు మీ ఫోటోలు కానీ మీ అడ్వర్టైజ్మెంట్ కానీ పెట్టదలుచుకుంటే ఇక్కడ అరేంజ్మెంట్ చేసినప్పుడు దేవాలయం వారిని సంప్రదించండి, మీ కోరికలు తీర్చుకోండి.